చైల్డ్ లేబర్తో పౌల్ట్రీలో పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే ఫామ్ సీజ్ చేస్తామని సిద్దిపేట ఏసీఆర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. కొంతమంది ఫిర్యాదుతో ఆయన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి సమీపంలో పౌల్ట్రీలను పరిశీలించారు. ఏఎల్ఓ, రెవెన్యూ, పోలీస్, చైల్డ్ లేబర్, పంచాయతీ కార్యదర్శి ఆయనతో ఉన్నారు. మేము వచ్చి ఎనీ టైం ఏ ఆఫీసర్ వచ్చి తనిఖీ చేసినా వాళ్ళకు క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళకు టీచర్ ఉంటే మేము కేసు బుక్ చేయం. వాళ్ళు బయట తిరుగుతున్నారంటే దే ఆర్ నథింగ్ బట్ దే ఆర్ వర్కింగ్ దే. మీరు వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నట్టే. మొన్ననే కేసు అయింది కదా మీ మీద. మరి ప్రాసిక్యూషన్ ఫైల్ చేస్తే 6 months ఇంప్రిజన్మెంట్ ఉన్నారు. మీరు ప్రాసిక్యూషన్ ఫైల్ చేయమంటే ఫైల్ చేస్తాం, లేదంటే మైగ్రెంట్ వర్కర్స్ అందరూ పంపించండి. లేదు ఇట్స్ లీగల్ మైగ్రేషన్ అనుకుంటే లైసెన్స్ తీసుకోండి. ఏది లేకుండా అంటే మనకి ప్రాబ్లం ఉంది. తర్వాత ఇక్కడ పౌల్ట్రీ యజమానులు అందరూ కూడా వర్కర్స్ని వేరే స్టేట్ నుంచి తీసుకొస్తున్నారు. ఇక్కడికి ఎటువంటి లైసెన్స్ కూడా లేదు. ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ యాక్ట్లో కానీ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్లో కానీ వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం లోకల్ పోలీస్ స్టేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర, లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ఏ స్టేట్ నుంచి ఎంతమంది వర్కర్స్ని తీసుకొచ్చినాము అని చెప్పేసి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి దాన్ని చూపించాల్సి ఉంటుంది. ఈ వర్క్ సైట్లో పిల్లలు ఎక్కువ మంది ఉన్నప్పుడు, అంటే 18 years బిలో పనిచేయకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. దానిలో ఒకవేళ పనిచేస్తే బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. గతంలో జనవరిలో జరిగిన ఆపరేషన్ ముస్కాన్లో కూడా ఈ పౌల్ట్రీ ఫామ్లో 2 బాల కార్మికులు అది మీరు ఎంతవరకు చేయించుకో. సిద్దిపేట పరిసరాలలో చాలా పౌల్ట్రీ వ్యాపారులు ఎక్కడి నుంచో లేబర్ను తీసుకొచ్చి పనిచేస్తున్నారని శ్రీనివాసరావు అన్నారు. అలాంటి లేబర్కు ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ ఉండడం లేదని చెప్పారు. గతంలో ఈ పౌల్ట్రీపై కేసు ఉందని, అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు మండిపడ్డారు. నిబంధనలకు వ్యతిరేకంగా పౌల్ట్రీ వ్యాపారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. లేబర్ పనిచేసే చోట పిల్లలు ఎక్కువగా ఉంటే వారికి అక్కడే పాఠశాల ఏర్పాటు చేయాలని శ్రీనివాసరావు అన్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు యాజమాన్యం చేయాలని చెప్పారు. పౌల్ట్రీ యాజమాని అందుబాటులో లేరని, సూపర్వైజర్ సరైన సమాధానాలు చెప్పకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట పరిధిలోని అన్ని పౌల్ట్రీలలో విజిట్ పెడతామని, త్వరలో అన్ని పౌల్ట్రీలను తనిఖీ చేసి చైల్డ్ లేబర్ ఉన్న, రూల్స్కు వ్యతిరేకంగా నడుస్తున్న కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన లేబర్కు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ సరిగ్గా ఉండాలని, వారితో రిజిస్టర్ మెయింటైన్ చేయాలని పౌల్ట్రీ యాజమాన్యానికి సూచించారు. కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని యాజమాన్యానికి శ్రీనివాసరావు సూచించారు. పౌల్ట్రీ తనిఖీకి అధికారులు వస్తున్నారని తెలుసుకున్న యాజమాన్యం సూపర్వైజర్ సాయంతో పిల్లలను దాచిపెట్టే యత్నం చేసింది. అక్కడికి చేరుకున్న అధికారులకు ఒక్క పిల్లవాడు కనిపించలేదు. దీంతో వారు అవాక్కయ్యారు. చివరికి పోలీసుల సాయంతో గదులలో వెతికినప్పుడు పిల్లలను దాచిపెట్టిన విషయం బయటపడింది. చట్ట వ్యతిరేకంగా పిల్లలను మరోసారి దాచిపెడితే కఠిన చర్యలు తప్పవన్నారు. నిబంధనల్ని పాటిస్తూ పిల్లలను బడికి పంపిస్తున్నట్లు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. లేదంటే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీల్లో ఏఎల్ఓ వికార్ బాబా, బాల సంరక్షణ సిబ్బంది రేష్మ, రమేష్, ఆర్ఐ నరసింహులు, పంచాయతీ కార్యదర్శి విజయ్, పోలీసులు పాల్గొన్నారు.